భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలోని మహా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నది. కావున పురప్రజలందరూ కూడా విచ్చేసి ఆ యొక్క మహాగణపతి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఇంత చక్కటి అన్నదాన కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ సహాయం చేసినటువంటి పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా మా కమిటీ గుర్రాలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరికీ కూడా ఆ మహాగణపతి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలని, మీ పిల్లలు సమాజంలోని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని, మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా జీవితంలో ఎదగాలని మీ అందరి తరఫున భగవంతుడిని ఆ మహాగణపతిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే ఇంత చక్కటి అన్నదాన కార్యక్రమం కానీ, అలాగే ఆ యొక్క గణపతి నవరాత్రుల మహోత్సవంలోని జరపబడినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ధన రూపేణ వస్తు రూపేణ సహాయం చేసినటువంటి పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా ఆ మహాగణపతి ఆశీస్సులు ఉండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను. దయచేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు కూడా ఆహారాన్ని వృధా చేయొద్దు. మీకు ఎంత కావాలన్నా వడ్డించడానికి మా కమిటీ కుర్రాళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలోని మహా అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది. కావున పురప్రజలందరూ కూడా వచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం, దయచేసి ఆహారాన్ని ఎవరు కూడా వృధా చేయొద్దు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే. మీ అందరికీ తెలుసు కదా, మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు అన్నదాన కార్యక్రమం అనేటువంటిది చక్కగా ఆ గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా సాయి గణేష్ యూత్ వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి పురప్రజలందరూ కూడా విచ్చేసి ఆ యొక్క స్వామివారి దీప ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. అలాగే వైట్ రైస్ కౌంటర్ రెండో కూడా చివర ఏర్పాటు చేయడం జరిగింది. వాటి పక్కనే రొమ్మను కూడా పెట్టారు. దయచేసి మీరు తిన్న ఆహారాన్ని ప్లేట్లని దయచేసి అక్కడ ఏర్పాటు చేసిన రొమ్మల్లో మాత్రమే వేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై.